मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा। చెల్లిపోయిన సతీష్ కుమార్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరి చూపు కూడా పిఠాపురం వైపే ఉంది. అలాంటి పిఠాపురంలో మీరు క్రియాశీలకంగా ఇక్కడ ఎన్నికల్లో వ్యవహరించారు. దానికి కారణం ఏమై ఉంటుందంటారు? పిఠాపురం 18 శక్తిపీఠాల్లో ఒకటి. అలాంటి పిఠాపురానికి పెద్ద శక్తి మన పెను తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం, మొత్తం రాష్ట్రం అంతా కూడా పిఠాపురం వైపు చూడడం. గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈసారి ప్రత్యేకంగా పిఠాపురాన్ని ఎంచుకోవడం, దానితో పిఠాపురం ముందు నుంచి కూడా మెగా ఫ్యామిలీకి ఇది అడ్డా. గతంలో ప్రజారాజ్యంలో కూడా మనకి ఇక్కడ నెగ్గడం. ఈ 2014 నుంచి జనసేనలో పార్టీ పెట్టినప్పటి నుంచి పిఠాపురం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో పోటీ చేస్తే బాగుంటుందని చెప్పడం. పదే పదే చాలామంది, సుమారు 2 లక్షల మంది, ఇక్కడ 2 లక్షల ఓట్లు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది పైగా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ పిఠాపురంలో పోటీ చేయమని చెప్పడం, ఆయనే స్వయంగా ఆయన ఒక సమావేశంలో చెప్పడం జరిగింది. అలాంటి పిఠాపురంలో మనకి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆతృత, కుతూహలం. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ నెగ్గాలి అనే ప్రజలు ఆకాంక్ష ఒక్కసారిగా పిఠాపురం వైపుకి చూడడం మొదలుపెట్టారు. అదేవిధంగా అనుకున్నదే తడువుగా ఈయన పిఠాపురం నుంచి పోటీ చేయడం, ఆయన అత్యధిక మెజార్టీతో నెగ్గడం. అదే కాకుండా మనకి ఇక్కడి నుంచి మొదలైన శక్తి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక టీడీపీ కూటమి నెగ్గడానికి కానీ, అదేవిధంగా ఎన్డీఏ గెలుపులో కూడా కీలక పాత్ర వహించే విధంగా మొన్న కూడా మోడీ గారు పవన్ ఒక పెను తుఫాను అని చెప్పేసి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. సతీష్ కుమార్ గారు, రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉండగా కేవలం మీరు జనసేనని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి సార్? నేను నా చిన్నప్పటి నుంచి కూడా మన టీడీపీ, మా ఫాదరు టీడీపీ లీడరు అయితే అప్పుడు నేను ఎక్కువగా బాలకృష్ణ అభిమాని. తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి వచ్చాక ఆయన అభిమానిగా మారడం, ఆయన నెగ్గాలి అనే కోరిక చాలా బలంగా ఉండడం. అయితే నేను గతంలో ఒక లండన్లో, దుబాయ్లో ఎన్ఆర్ఐ అక్కడ పనిచేయడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడే ఎప్పుడెప్పుడు మా పవన్ కళ్యాణ్ గారి అక్కడికి వెళ్ళి నెగ్గించాలి, అతని గెలుపులో నేను కూడా ఒక భాగం అవ్వాలి అనే కోరిక బలంగా ఉండి, ఆ తర్వాత కోవిడ్ తర్వాత మనం ఇక్కడ రావడం, ఇక్కడ పార్టీ పరిస్థితి చూస్తే పూర్తిగా నీరు గారిపోయి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం లేదు ఏదో ఒకటి చేయాలి అనే దాంతో ఒక చిన్న కార్యక్రమాలు చేస్తూ సమస్యల మీద పోరాడుతూ పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించే దిశగా మనం తీసుకెళ్ళడానికి అయితే నేను ముందుకొచ్చాను. ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే నేను రాజకీయాల్లో కూడా రావడానికి బహుశా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఆయనే మాకు ఆదర్శం. అలాంటి నిజాయితీపరుడికి ఉడతాభక్తిగా నేను సాయం చేయాలని చెప్పేసి మన జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. సతీష్ కుమార్ గారు, మీకు రాజకీయాల్లో ఓనమాలు ఎవరైనా నేర్పించారా, లేక మీరే స్వతహాగా నేర్చుకున్నారా? మా నాన్నగారు 1982లో టీడీపీలో జాయిన్ అవ్వడం, ఒక క్రియాశీలక కార్యకర్త కింద జాయిన్ అవ్వడం, ఆయన గతంలో 2 సార్లు కౌన్సిలర్ కింద చేయడం, బ్యాంక్ చైర్మన్ కింద 2 సార్లు చైర్మన్ కింద చేయడం, అయితే 99లో కూడా వన్ ఆఫ్ ది యాస్పిరెంట్ కింద ఉండడం మన టీడీపీ నుంచి. ఆయన టీడీపీలో చాలా కీలకమైన పాత్ర వహించారు. ఆయనే నా మొట్టమొదటి రాజకీయ గురువు. నేను నా చిన్నప్పటి నుంచి, నేను కూడా 1982 మార్చి నెలలో పుట్టాను. అంటే కరెక్ట్గా పార్టీ పెట్టిన 2 రోజులు గ్యాప్లో పుట్టడం జరిగింది. సో మా ఫాదరు అప్పటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న పరిస్థితులు, ఇక్కడ జరుగుతున్న సంఘటనలు అవన్నీ కూడా నాకు ఒక పాఠం కింద, ప్రత్యేకంగా మనం ఏమీ నేర్చుకోకుండానే పరిస్థితులు చూస్తూ పెరిగాను. దానివల్ల నాకు ఇక్కడ పిఠాపురంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంతమంది జనం ఉన్నారు, ఏ విధంగా ఉంటారు అనే అవగాహన పూర్తిగా రావడానికి కారణం ఏంటంటే, నేను చూసిన చుట్టూ ఉన్న పరిస్థితులు, మా ఫాదరు ప్రజలతో మమేకమైన విధానం కూడా నచ్చి
మనం ఏంటంటే కొంచెం రాజకీయంలో ఎవరిదైనా నేర్చుకోలేదు, ఆటోమేటిక్గా రాజకీయాలు అలవాటు పడిపోయినాం. సతీష్ గారు, మీరు ఎప్పుడైనా ఊహించారా పిఠాపురం నుంచి పవన్ గారు పోటీ చేస్తారని, ఇంత భారీ మెజార్టీతో గెలుస్తారని? నేను ముందుగానే చెప్పాను, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలన్నదే ప్రజల అభిష్టం. అది గత కొంతకాలంగా 2014 నుంచి ప్రజారాజ్యంలో కూడా చాలామంది పిఠాపురంలో చిరంజీవి గారిని కూడా పోటీ చేయమని అడిగారు. అయితే 14 నుంచి కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేయడం, నేను కూడా మొట్టమొదటిగా నేను ఏ కార్యక్రమం చేసినా సరే అందులో చివరిగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చెయ్యాలి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆయన ఇక్కడ వచ్చి పోటీ చేస్తారని చెప్పేసి ఈ మధ్య కాలంలో గట్టిగా నమ్మిన వ్యక్తుల్లో నేను ఒకడిని. అదేవిధంగా ఆయన రావాలి అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలనే స్లోగన్ని నేను చాలాసార్లు పలు సమావేశాల్లో పలు సందర్భాల్లో వ్యక్తపరచడం జరిగింది. మొన్న వారాహి యాత్రకు వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసి అదే విషయం చాలా క్లియర్గా చెప్పాను. సార్, మీరు పిఠాపురంలో పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో నెగ్గడం ఖాయం. ఇంకొకటి, మీరు ఇలాంటి పిఠాపురంలో పోటీ చేస్తే చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా భారీ మెజారిటీతో నెగ్గడం ఖాయం అని చెప్పేసి మొన్న ఆయనకి వారాహి సభలో చేయడం జరిగింది. సో ఏంటంటే ఆయన వస్తాడు అని గట్టిగా నమ్మిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఇందులో కొత్తగా అతిశయోక్తి ఏమీ లేదు. మేము ఇది కొత్తగా ఆశ్చర్యపోయే విషయం కూడా కాదు. ఆయన రావాలి అనుకున్నాము, వచ్చారు. సో మాకు చాలా ఆనందంగా ఉంది. నెగ్గడం ఇంకా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది మాత్రం గత 10 సంవత్సరాల నుంచి పార్టీ జెండా పట్టుకుని ఎన్నో అవమానాలు పడుతున్న ప్రతి జన సైనికుడి విజయంగా నేను చూస్తున్నాను. ఈరోజు ఈ ఎలక్షన్ జరిగింది అంటే కారణం మాత్రం జన సైనికులు, పవన్ కళ్యాణ్ మానియా, ఈ రెండు మాత్రమే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడం మీకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది సార్? అలాగే ఎన్నికల ప్రచారంలో మీకు కలిగిన అనుభవాల గురించి ఒకసారి వివరిస్తారా? అయితే సమయాభావం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఇక్కడ తిరగలేదు. కానీ ఏదో మన సినిమాలో ఒక డైలాగ్ ఉంది, కంటెంట్ ఉన్నవాడు కటౌట్ చాలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాతోనే తిరుగుతున్నారని చెప్పేసి ప్రతి జన సైనికుడు కూడా ఒక పవన్ కళ్యాణ్ వలె ప్రతి వార్డు తిరగడం, గడప గడప తొక్కి ఓట్లు అడగడం జరిగింది. మాకు అతి కొంత సమయమే దక్కింది, మన పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం దక్కింది. కానీ మేము ఆయన మీద ఉన్న ప్రేమతో మేము ప్రతి గడప తొక్కి పవన్ కళ్యాణ్ గారికి కానీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ రెండూ కూడా గాసు గుర్తుమే ఓటేసి మనం వేయమని చెప్పేసి అందరినీ కోరడం జరిగింది. అదేవిధంగా ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ నెగ్గించుకోవాలి, ఈసారి ఎలాగైనా నెగ్గించుకోవాలనే భావం కూడా ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంది. ఎన్నికల సమయంలో, మీ ప్రచార సమయంలో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా అని? డెఫినెట్గా ఎవరు అయితే ఇబ్బంది అయితే పెట్టలేదని అదే అన్నాను. ఒకసారి పవన్ కళ్యాణ్ మ్యాన్ ఎలా ఉందంటే, నేను ఫస్ట్లో టీడీపీ పార్టీతో కొంచెం కలవడానికి కొంచెం ఇబ్బందులు పడినా సరే వాళ్ళు కూడా మాకంటే ఉత్సాహంగా పనిచేశారు. చివరాఖరికి వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకులు కూడా ఎలక్షన్ రోజున మాకు సహకరించడం చూసాము. ఇది ప్రజల విజయం కింద నేను చూస్తున్నాను. అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు ఏకకంఠంతో పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలని కోరుకున్నారు. అదే విధంగా ఆయన అత్యధిక మెజార్టీగా ఇవ్వడం కూడా జరిగింది. ఎన్నికల సమయంలో అధికార పార్టీ నుంచి జన సైనికులకు కానీ లేకపోతే ఎన్డీఏ కూటమికి కానీ ఏమైనా ఒత్తిళ్ళు ఏమైనా వచ్చాయి సార్? అధికార పార్టీ వారు కొంచెం వీళ్ళని డబ్బుతో కొందామని, ప్రజల్ని అయితే డబ్బుతో కొందామని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేశారు. కొంతమంది నాయకులకి ఫోన్లు చేసి బెదిరింపులు కూడా చేశారు. కానీ కొంతమంది నాయకుల్ని, కొంతమంది కోవర్ట్ ఆపరేషన్లు కూడా జరిగినాయి. కానీ ఇక్కడ ప్రూవ్ అయింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ మాన్యా ముందు ఈ కోవర్ట్ ఆపరేషన్లు, కుతంత్రాలు ఇవేమీ పనిచేయవని చెప్పేసి మాత్రం తెలియవచ్చింది. ప్రజలు మాత్రం ఏకగ్రీవంగా ఈ పవన్ కళ్యాణ్ గారికి ఓటేయాలని ఆ కోరిక నేను కళ్ళారా చూశాను. నేను వాళ్ళ కళ్ళల్లో ఆ కోరిక చూడబోతుకి ఇంక మేము నెగ్గేసాము, పవన్ కళ్యాణ్ గారికి ఇంక తిరిగిలేదు, రాబోయే 20-30 సంవత్సరాలు కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి కంచుకోటగా ఉంటుందని మాత్రం ఘంటాపదంగా అయితే చెప్తాను. కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారితో మీకున్న పరిచయం ఎప్పటి నుంచి సార్? ఎన్నాళ్ళ నుంచి మీ పరిచయం ఎలా? ఉదయ్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ కింద వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం ఒక టీం ఇక్కడ రావడం, వాళ్ళకి ఏంటంటే ఆఫీసు
చూడమని చెప్పేసి చెప్పడం, ఆ టీంతో నేను కూడా ప్రయాణించాం. అప్పుడు ఏంటంటే జనసేనలో చాలామంది నాయకులు టికెట్ ఆశించిన వాళ్ళు చాలామంది నిరుత్సాహపడిపోయి పూర్తిగా వదిలేసిన టైంలో ఆయన మా పిఠాపురం వచ్చినప్పుడు మొట్టమొదటిగా రిసీవింగ్ అంటే మా ఫస్ట్ మన స్వాగతం ఘన స్వాగతం అయితే మా పిఠాపురం టౌన్ నుంచి మా కార్యకర్తలు నేను మా టీం అంతా కూడా ఘనంగా స్వాగతించాము. అయ్యాల సుమారు 500-600 బైకులతో ర్యాలీ చేశాము. అక్కడి నుంచి మొదలైన మా జర్నీ ఇవాళ ఆయన నెగ్గి అత్యధిక మెజార్టీతో ఎంపీ అవ్వడానికి కూడా మా పిఠాపురం ప్రజలే ఎక్కువ శాతం కంట్రిబ్యూషన్ అయితే ఉంది అని మాత్రం చెప్పగలను. కళ్యాణ్ గారు ఈసారి నెగ్గుతారని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఊహించారు. మరి ప్రత్యర్థి చలమలశెట్టి సునీల్ గారిపై మరి ఉదయ్ శ్రీనివాస్ గారు నెగ్గుతారని ఊహించారా మీరు? మాకు ముందు నుంచి కూడా విశ్వాసం అయితే ఉంది నెగ్గుతారు అని. ఉదయ్ శ్రీనివాస్ గారు కంపల్సరీ నెగ్గుతారని. ఆయన విజన్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన తీసుకెళ్లే విధానం కానీ చాలామంది ప్రజల్లో ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. నెగ్గుతారని మేము అందరం అనుకున్నాము, కానీ ఇంత మెజార్టీతో నెగ్గుతామని చెప్పేసి ఊహించలేదు. నిజం చెప్పాలంటే ఊహించలేదు. మాకు ఎలా అంటే కొంచెం అన్నం గురించి ఎదురు చూసేవాడికి ఫుల్ చికెన్ బిర్యానీ పెడితే ఎలా ఉంటుందో అంత ఫుల్ మీల్స్ దొరికినట్టు అయ్యింది. ఇలాంటి విజయం నభూతో నభవిష్యత్తు మన 2 లక్షల పైచీలకు ఓట్లతో నెగ్గడం చాలా గర్వంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఘన విజయంలో మా పిఠాపురం ప్రజల పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉండడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కొంత క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే అపోహలు అయితే జరిగినాయి, అవన్నీ తప్పు అని చెప్పేసి ఈ ఎలక్షన్స్ నిరూపించినాయి, రిజల్ట్స్ నిరూపించినాయి. 4 సార్లు పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి సునీల్ గారికి సింపతి ఏం వర్కౌట్ అవ్వలేదు అంటారా? అయితే మనం చాలామంది కష్టపడుతుంటారు, కొంత సానుభూతి ఉంటుంది. యూజువల్గా ఏంటంటే మన ఎలక్షన్లో 2-3 ఎలక్షన్లకే ప్రజలకు ఆటోమేటిక్గా సానుభూతి అయితే వచ్చేసి ఈసారి పాపం నెగ్గించాలి అని చెప్పేసి అనుకున్నారు. కానీ అతను వెళ్ళే తీరు ఒకసారి ప్రజారాజ్యంలోని, టీడీపీలోని, మన వైఎస్ఆర్సీపీలోని ఇలా పార్టీలు మారుతూ అతని మీద ఉన్న విశ్వసనీయత కోల్పోయారు. అయితే ఉదయ్ శ్రీనివాస్ గారి మీద మాకు ఉన్న అభిప్రాయం, ఒక విశ్వసనీయత ఏర్పడి ఈసారి కూడా మనం ఓడించే విధంగా అయితే ప్రజలు చూశారు. ఇది మాత్రం 4 సార్లు ఓడిపోయిన వ్యక్తి మీద మనం నెగ్గడం అనేది చాలా కష్టం. కానీ ఏంటంటే అత్యధిక మెజార్టీతో నెగ్గడం దేశంలోనే ఇది ఒక రకమైన రికార్డు. పిఠాపురం వైసీపీ అభ్యర్థి అయినటువంటి వంగా గీత గారు నేను పిఠాపురం చాలా అభివృద్ధి చేశాను అని చెప్పి ప్రజలతో చెప్తూ, అలాగే ఇక్కడ సెంటిమెంట్ కూడా ఆవిడ చూపించారు. కానీ ప్రజలందరూ కూడా, పిఠాపురం ప్రజలందరూ కూడా ఆమెను ఓడించి మరి పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టడానికి కారణం ఏంటంటారు సార్? పిఠాపురంలో అసలైన లోకల్స్ మేము. మా అందరి అభిష్టం పవన్ కళ్యాణ్ గారు రావాలని. పిఠాపురంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారు రావాలి, మా దేవుడు ఇక్కడ రావాలి, ఇక్కడ పోటీ చేయాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆవిడ ఇప్పుడు ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు. ఆవిడికి కూడా మేము అవకాశాలు కనిపించాం. అయితే 2019లో ఎంపీగా నెగ్గాక ఇంకెప్పుడు కూడా ఆవిడ ఇక్కడ ప్రజలకి అందుబాటులో లేకపోవడం, కనీసం ఫోన్లు కూడా ఎత్తే పరిస్థితులు లేకపోవడం, దానికి పైగా ఒక రకమైన ఇదే ఫస్ట్ టైం నేను చూడడం, గీత గారు ఏడ్చి ఏదో సెంటిమెంట్ కురిపిందాం అని చెప్పేసి నన్ను పాదగాయకి తీసుకెళ్ళండి, నేను చనిపోతే నేను ఎక్కడి మనిషినే అని చెప్పేసి ఒక రకమైన డ్రామా క్రియేట్ చేయడం. ఆ డ్రామా అని చెప్పేసి ప్రజలు ఈజీగా కనిపెట్టడం, ఇలాంటి దిగజారుడు చర్యలు ప్రజలు హర్షించలేకపోయారు. ఒకప్పుడు గీతని మా సొంత మనిషి కింద చూసుకున్న మేము ఇవాళ మా దేవుడు వస్తే అడ్డుకున్నది అనే ఒక ఉక్రోషం మా అందరిలోనే ఉంది. ఆ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మా పిఠాపురానికి వస్తే మా పిఠాపురం ఒక బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి, ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి, చాలా ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి మేము ఆశపడుతున్న టైంలో ఆవిడ గండి కొట్టడానికి ఇలాంటి దిగజారుడు చర్యలు, మన నాటకాలు చూసి ప్రజలు ఇంకా ఇబ్బంది పడిపోయి వీళ్ళ అసహ్యం వచ్చేసి ఆవిడ్ని కంపల్సరీ ఆవిడ్ని ఓడించాలనే దానికంటే పవన్ కళ్యాణ్ గారు నెగ్గించాలనే దాని మీద ప్రజలందరూ వెళ్ళారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు మా అందరి గుండెల్లో ఉన్నారు, మా ఊళ్ళో లేరు, మా గుండెల్లో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి అయినటువంటి వంగా గీత గారిని పిఠాపురం నుంచి నెగ్గిస్తే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు
ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పారు. ఆ మంత్రం ఇక్కడ వర్కౌట్ అవ్వలేదంటారు సార్? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు. విశ్వసనీయత అనే దాని మీద ఆయన గత ఎలక్షన్ నెగ్గడం, ఆయన విశ్వసనీయత గత 2019 నుంచి 24 వరకు జరిగిన 5 సంవత్సరాలు ప్రతిరోజు ఆయన విశ్వసనీయత గురించి చూసాము. ఆయన ఎటువంటి అభివృద్ధి చేయకపోగా ఆ అవసరం లేని పథకాలు ఇస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఇసుక ర్యాంపులు కానీ, దందాలు కానీ, దౌర్జన్యాలు కానీ, భూ కబ్జాలు కానీ అన్నీ చేయడం చూసాము. అలాంటి వ్యక్తి ఈ 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు. ఇంకోటి పెండు వరకు కూడా మీకు సీట్ ఇస్తానని చెప్పేసి ఏదో ఇవ్వలేదని చెప్పేసి ఆయన కూడా పక్కాగా మోసం చేశారు. ఆయన కాలాబరేషన్ చేసుకున్నప్పుడు కూడా ఆయన తిరుగుతూనే ఉన్నాడు, ఆయన మోసం చేశారు. ఇలాగేంటంటే ఈయన ఎవరిని కనిపిస్తే వాళ్ళని మోసం చేయడం, ప్రజలను కూడా పక్కాగా మోసం చేయడం చూసి ప్రజలకు అర్థమైపోయింది. ఈవిడి డిప్యూటీ సీఎం ఇస్తారు అంటే ఇవాళ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంకొకటి ఏంటంటే నేను ముందుగానే చెప్పాను, ఇక్కడ గీత గారిని ఓడించాలి అనే కోరిక కంటే పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించాలనే కోరిక మీదే అసలు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మకపోవడం, వాటి మీద ఎటువంటి విశ్వసనీయత లేకపోవడం, ఇవన్నీ చిత్తుగా ఓడించడం జరిగింది. పవన్ గారు మరియు ఉదయ్ శ్రీనివాస్ గారికి పట్టం కట్టే విషయంలో పిఠాపురం ప్రజలలో వర్మగారి త్యాగం కూడా ఒకటి. వర్మగారి త్యాగం విషయంలో మీ అభిప్రాయం ఏంటి సార్? 175 నియోజకవర్గాల్లోని మన చంద్రబాబు నాయుడు బీజేపీకి, పవన్ కళ్యాణ్ గారికి పొత్తు జరిగింది. ఇందులో త్యాగాలు ఏం లేవు. నిజంగా త్యాగాల గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే 21 సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి త్యాగం ముందు ఎవరి త్యాగం కానే కాదు. డెఫినెట్గా ఆయన అయితే పొత్తు ధర్మం ప్రకారం వర్మ గారు తరహాలో ఆయన ఎలక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా చాలా మంది ప్రజలు కూడా హర్షించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పదే చెప్పారు, పవన్ కళ్యాణ్ మన వర్మ గారి చేతుల్లోనే ఎలక్షన్ పెట్టడం కానీ ఆ విధంగా హర్షించడం జరిగింది. అయితే నేను ఎక్కువగా జన సైనికులతోనే ట్రావెల్ చేశాను కనుక నేను చూసింది ఏంటంటే ఈ ఎలక్షను మనం ఈ ఎక్కువ శాతం విజయం చెందడానికి నేను ఎక్కువగా పవన్ కళ్యాణ్ మాన్యా, 2 జన సైనికుల కృషి. ప్రతి ఒక్కడు ఒక సైనికుల్లాగా బోర్డర్ దగ్గర రేపొద్దున పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మనతో యుద్ధం చేస్తున్నారు, మన చావుకైనా తెగిందాం అనే రీతిలో వాళ్ళు బూతుల దగ్గర ఒక సైనికుల్లా నిలబడి ఆ ప్రజలను తీసుకొచ్చే విధానంలో కానీ, దగ్గరుండి ఓటేయించే విధానంలో కానీ నేను జన సైనికుల్లో ఇంతకుముందు ఇదొక కుర్రకారు, ఆవేశపరులు అని చెప్తూ ఉంటారు. కానీ ఈసారి చాలా పరిపక్వతతో ఎలక్షన్కి ఏ విధంగా ముందుకెళ్ళాలి, వాళ్ళు టీడీపీ వాళ్ళతో సమన్వయం అవ్వడం కానీ ఇవన్నీ చూస్తే చాలా చూడముచ్చటగా ఉంది. ఇదే కదా, వీళ్ళే కదా రేపటి నాయకులు, ఈ రేపటి భవిష్యత్తుకి మూల కారణం వీళ్ళ ఎలాంటి వాళ్ళే కదా అని చెప్పేసి అలాంటి నిస్వార్థమైన జన సైనికులు చూడబోతుకు చాలా ముచ్చటేసింది. వాళ్ళ కృషి అయితే మాత్రం వేణోళ్ళ పొగడవలసిందే. అయితే వరం గారు కూడా వాళ్ళ టీంను కూడా చాలా బాగా నడిపించడం జరిగింది. అవి కొన్ని మనస్పర్ధలు అయితే ఉన్నాయి అవి, కానీ ఏంటంటే విజయం మాత్రం ఆల్రెడీ ప్రజలు అయితే డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు నేను కొత్త 43 బూతుల్లో కన్నా మనం పిఠాపురం టౌన్లో కూడా చాలా ప్రైసెస్లో గడపకి చాలామంది నాయకులు, పెద్ద నాయకులు అందరూ కూడా తిరిగాం. కానీ ప్రజలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చూడాలనే ఆశ ఒకటి, మన తంగెళ్ళ శ్రీనివాసుని కంపల్సరీ ఎంపీ చేసుకోవాలనే ఒక అభిప్రాయం, ఈ జన సైనికుల కృషి ఈ విజయంలో మాత్రం చాలా కీలక పాత్ర పోషించాయి. పొత్తు నేపథ్యంలో టీడీపీ జనసేన మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చేసా? వస్తే దాన్ని మీరు ఏ విధంగా పరిష్కరించుకున్నారు? మనస్పర్ధలు రాకపోతేనే మనం ఏదైనా అనుకోవాలి. అది ఈ రోజులో మొన్న కూడా ఒకరు చెప్పాను, ఏంటి మీ వైసీపీ వాళ్ళతో గొడవ పడాలా అంటే కాదు, ఒక్కసారి మన జనసేనలో కూడా గొడవలు పడవలసి ఉంటుంది. ఇదంతా ఏంటంటే చిన్న అభిప్రాయ భేదాలు చాలా సహజం. అది ఒక పెద్ద తరహాలో వాళ్ళందరూ కూడా చాలామంది, నేను జనసేన గురించి ఎక్కువ మాట్లాడతాను ఎందుకంటే వాళ్ళతోనే నేను ఎక్కువ ట్రావెల్ చేశాను కనుక, వాళ్ళందరూ కూడా లేదు ఇది ఎలక్షన్ నెగ్గడం చాలా ముఖ్యం, ఈ అభిప్రాయ భేదాలన్నీ పక్కన పెడదాం అని చెప్పేసి వాళ్ళు నడిచిన తీరు మాత్రం నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ. అదేవిధంగా ఆయన కూడా వాళ్ళ వర్గాన్ని కూడా కొంచెం తగ్గమని చెప్పడం, అదేవిధంగా మనం కలిసికట్టుగా వెళ్ళడం, వాళ్ళందరూ కూడా ట్రావెల్ చేయడం, ఎలక్షన్ కూడా చాలా బాగా చేయడం జరిగింది. మనస్పర్ధలు అన్నదమ్ముల మీద ఉన్నాయి, ఈ మధ్య తల్లి కొడుకుల మధ్య కూడా ఉన్నాయి. ఇవేమి ఎలక్షన్ పాడు చేసేంత మనస్పర్ధలు అయితే మా దగ్గర లేవు, రాలేదు కూడా. ఓపెన్గా చెప్పండి సార్.
సినీ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పిఠాపురంకి వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారా, లేకపోతే పవన్ గారే వాళ్ళని పిలిపించి ఇక్కడ ప్రచారం చేయించారా? సినిమా రంగంలో మొకుడం లేని మహారాజు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అన్నగారు చిరంజీవి గారు. నిజంగా సినిమా గ్లామర్తో నెగ్గుదాము అనుకుంటే ఆయన తన సొంత అన్నగారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయించుదాం. కానీ అటువంటి ప్రయత్నాలు ఏం చేయలేదు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను చూసింది ఏంటంటే ఎవరిని రమ్మని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఏమి ఈ రకరకాల స్ట్రాటజీలు ఏమి వాడు. ఆయన స్వచ్ఛంగా వెళ్ళిపోతారు. మేము కూడా ఆయన పిలిచిందేం కాదు, మేమందరం కూడా స్వచ్ఛందంగా వచ్చాము. అదేవిధంగా వాళ్ళు సినిమా రంగంలో చాలామంది వచ్చారు. నేను వాళ్ళతో కూడా కలిసి జర్నీ చేసాం. కొన్ని ఏరియాల్లో గట్రా మేము తిరిగాము. వాళ్ళందరూ కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మేము ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి మా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇంకొకటి మాకు ఎక్కడ ఓటు లేదు ఎందుకు అని చెప్పేసి కూడా బాధపడిన సందర్భాలు అయితే ఉన్నాయి. అంత స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ప్రతిదీ కూడా పొద్దున్న మొదలెడితే నైటు అయ్యే వరకు కూడా ఎటువంటి శ్రమ లేకుండా అలుపు సొలుపు లేకుండా వాళ్ళు తిరగడం నేను చూశాను. అలాంటి నిస్వార్థమైన సినిమా రంగం చెందిన వారు కూడా ఇక్కడికి వచ్చి తమ వంతు సహాయం అయితే చేయడం జరిగింది. వాళ్ళు మాకు కూడా కొంచెం ఎనర్జీ ఇచ్చి పదే మీరందరూ కష్టపడండి, మనం ఈ ఎలక్షన్ చేస్తామని చెప్పేసి మాలో ఒక నూతన ఉత్సాహం నింపే ప్రయత్నం కూడా చేశారు వాళ్ళు. దేశంలోనే పిఠాపురం పేరు మారుమోగిపోయింది. మరి పిఠాపురంలో ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాగే పిఠాపురాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు సార్? అది మేము ముందుగానే ఊహించాం. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుండును అంటే చిన్న రైతులు పెద్ద ముసలి వాళ్ళు కూడా చెప్పింది అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే మన పిఠాపురం పేరు సెంట్రల్ వరకు వినిపిస్తుందని చెప్పేసి మేము ముందుగానే ఊహించాం. అది అదేవిధంగా జరగడం ఇవాళ సగం అభివృద్ధి జరిగిపోయినట్టే. ఏ ప్రాంతానికైనా సరే ఒక పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. ఒక ప్రొడక్ట్ కానీ ఒక షర్ట్ కానీ ఒక ఏదైనా ఉందనుకోండి, దానికి పబ్లిసిటీ ఉంటే సగం విజయం చెందినట్టే. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు రావడం, మా పిఠాపురానికి ఒక బ్రాండ్ రావడం, దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా మా పిఠాపురం గొప్పతనం విశేషతగా తెలిసింది. పిఠాపురంలో ఫలానా ఏరియా ఉందా, ఫలానా లయన్స్ క్లబ్ ఉందా, లేదంటే ఫలానా దత్తుడు గుడి ఉందా అని చెప్పేసి చర్చించుకునే అంత స్థాయికి తీసుకెళ్ళడం మాత్రం మొట్టమొదటి విజయం, అభివృద్ధి కూడా అంటాను నేను. ఇంకొకటి ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా సమస్యలు అయితే తీసుకున్నారు. మొట్టమొదటి సమస్య అయితే తాగునీరు. అది తాగునీరు సమస్య పిఠాపురం టౌన్లో కానీ గొల్లపల్లి టౌన్ కానీ ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతంలో అక్కడ ఉప్పు నీరు వచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళు అన్నాం. అది ఏంటంటే ఆ తాగునీరు సమస్య ముఖ్యంగా చూడమని చాలామందికి చెప్పారు. తర్వాత మన ఉప్పాడ తీర ప్రాంతం కానీ రోడ్లు అభివృద్ధి కానీ కలవట్లు కాలువలు ఇంకొకటి వీధి లైట్లు ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయన లిస్టులో ఉన్నాయి. ఆయన తలుచుకుంటే ఈ 1-2 నెలల్లోనే అవన్నీ కూడా తీర్చే విధంగా ముందుకెళ్ళే విధానం అయితే ఉందని చెప్పేసి అనుకుంటున్నాము. మేము అదృష్టవంతులు అని నేను ఇప్పటికి చాలామందికి చెప్పుకున్నాను. మా ప్రజలందరూ కూడా కళ్యాణ్ గారు వచ్చారు మేమెంత అదృష్టవంతులు అని అనుకున్నారు. డెఫినెట్గా అన్ని సమస్యలు తీరి పిఠాపురం మరొక స్మార్ట్ సిటీ కింద ఒక బంగారు ఊరి కింద తయారవుతుందని చెప్పేసి మాత్రం మాకు నమ్మకంగా ఉంది. కొత్తగా ఏర్పాటు అవబోతున్న ప్రభుత్వంలో పవన్ గారి పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు? అలాగే మంత్రివర్గంలో ఎంతవరకు మీకు స్థానం కల్పించబడుతుంది? అలాగే ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉండబోతుందంటారు? సరే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో అంటే అలాంటి విషయాలు మా వరకు చర్చించుకునే విషయాలు అయితే కాదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉన్నతమైన పదవి ఇస్తారని చెప్పేసి, ఆయనకి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన చేయవలసింది ఆయన అనుకున్నది చేసి తీరుతారు. ఎందుకంటే కేంద్రం నుంచి కూడా చాలా ఎక్కువ నిధులు తెచ్చే అవకాశం అయితే ఉంది. ఆయన అయితే మాకు చిన్న అసంతృప్తి కూడా ఉంది. ఏ పదవులు ఇచ్చినా సరే మేమైతే సాటిస్ఫై కాలేము. మా చెవుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అనే వరకు కూడా మా ప్రయాణం ఆగదు. అలాంటిది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పేసి మా అందరి కోరిక. అది ఏ పదవి ఇచ్చినా సరే మాకు ఎందుకో కానీ అంత ఉత్సాహం ఉండదు. కానీ డెఫినెట్గా ఆయనకు పదవి ఉన్నా లేకపోయినా సరే ఆయన అభివృద్ధి చేయడం ఖాయం, ప్రజలందరికీ దగ్గరగా ఉండడం ఖాయం. మా వంతు మేమేంటంటే ఇక్కడ ఉన్న ప్రజలతో మమేకం అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు పట్టుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం మా బాధ్యత.
మేము ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడైతే అనుకుంటుంది ఏంటంటే హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఏదో చెప్తున్నారు, మళ్ళీ కేంద్రంలో కూడా కొన్ని కీలకమైన ఏదో ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా సరే మా కార్యకర్తలకి జన సైనికులకి ఆ సీఎం అనే పదం వినిపించే వరకు కూడా మా ప్రయాణం ఆగదు ఆగదు ఆగదు. అప్పటి ప్రభుత్వం అయినటువంటి వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని కేవలం కాపు నాయకుడిగా ప్రచారం చేస్తూ పిఠాపురం ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా వాళ్ళు నడుచుకున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు నాయకుడిని, ఈ పార్టీ జనసేన పార్టీ కాపులతో నిండిపోయిందని చెప్పేసి మాట్లాడిన నాయకులు ఎవరైనా సరే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చినాయి. ఏ నియోజకవర్గం కావాలంటే ఆ నియోజకవర్గం, ఏ బూత్ కావాలంటే ఆ బూతు ఒక్కసారి రిపోర్ట్ తీస్తే మీకు అర్థమవుతుంది. కాపుయే కాదు, కమ్మరి, కుమ్మరి, మాల, మాదిగ అన్ని కులాల వారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏకగ్రీవంగా ఓటేయడం చూసాము. ఇవన్నీ చూశాక కూడా వాళ్ళ నోళ్ళు మూసుకుపోతాయి. అవన్నీ ఒక్కసారి తెప్పించుకుని చూడండి. మన ఎస్సీపేటల్లో కూడా మెజారిటీ వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. మొన్న కొంతమంది నాయకులు పిఠాపురంలో ఎస్సీపేటల్లో మేము మెజారిటీ తెచ్చుకుపోతే ఛాలెంజ్ అని చెప్పేసి కొంతమంది ఫేస్బుక్లో గట్రా హల్చల్ చేశారు. ఈ స్క్రీన్ షాట్లు పెట్టుకోండి అని చెప్పేసి కూడా కొంతమంది సవాల్ విసిరారు. ఇవాళ ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు రిజల్ట్స్ తీసుకుని వచ్చి ఎక్కడ ఎస్సీపేటలో ఎంతెంత మెజారిటీ వచ్చిందో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది డెఫినెట్గా ఇది ఒక వర్గానికి చెందింది కాదు, ఒక మతానికి చెందింది కాదు. జనసేన అంటేనే ఒక కులం మాది, జన సైనికులమే మా జనసేన, మా కులం మాది. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మరి ముద్రగడ్డ పద్మనాభం గారు ఆయన పేరు మార్చుకుంటానని, నేను ఖచ్చితంగా పిఠాపురం నుంచి పవన్ ఓడిస్తానని చెప్పేసి ఆయన సవాల్ విసిరారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. పద్మనాభం గారు నా చిన్నప్పుడు ఏంటంటే ఒక పెద్ద కాపు నేతగా మన రంగా గారి తర్వాత చాలామంది అభిమానించారు. ఆయన రోజు రోజుకి దిగజారిపోయిన వ్యవహారం అయితే మనం చూసాము. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయి ఏదో ఒకలాగా మనం పార్టీని నిలబెట్టాలి, మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే దాంట్లో చాలాసార్లు పద్మనాభం గారు కూడా జనసేనలోకి వద్దామని కూడా చూడడం జరిగింది. జనసేనలోకి ఎప్పుడైతే వద్దామనుకున్నారో మళ్ళీ పద్మనాభాన్ని వదిలేసిన కాపులందరూ కూడా పద్మనాభం దగ్గరికి వెళ్ళి రండి సార్ అని చెప్పడం జరిగింది. అయితే అతని బుద్ధి ఎటు మారలేదు. ఈయన ఇప్పుడుకొచ్చి కాపులకి చేసింది ఏమీ లేదు. దానికంటే మిగతా నాయకులే చాలామంది కాపులందరికీ మంచి చేశారు. అలాంటి వ్యక్తి పేరు మార్చుకుంటానని అలా అని చాలా కొంచెం బాగా కింద స్థాయికి దిగజారిపోయి మాట్లాడారు. అయితే మొన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎవరో విలేకరు అడిగినప్పుడు ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేదు. అలాంటి పెద్దల మీద మనం కమెంట్స్ చేయకూడదని, మా అందరికీ కూడా అసలు అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడొద్దని చెప్పేసి ఒక సూచనలు అయితే చేయడం జరిగింది. ఆయన విఘ్నతకే మనం వదిలేయాలి. ఈ రిజల్ట్స్ చూశాక, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం చూశాక, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర ప్రవేశించి నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని మా నాయకుడిని తుఫాన్ అంటే మా అందరికీ ఎంత గర్వకారణంగా ఉంది. ఇప్పటికైనా సరే ఆయన కొంచెం బుద్ధి తెచ్చుకొని ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ స్థాయిలో మెయింటైన్ చేయాలని చెప్పేసి ఎక్కడైనా కాపులు సంక్షేమానికి, కాపుల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఆయన పదే చెప్పే కాపు రిజర్వేషన్లను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ రోజు అడగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజు అడగలేదు. ఆయన అడిగినవి ఏంటి? పదవులు, పోర్ట్ఫోలియోలు తప్ప రిజర్వేషన్ గురించి పోరాడింది లేదు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు, ఎలక్షన్ దగ్గరలో ఉన్నప్పుడు ఆ తుని సంఘటనలో కూడా నా సొంత భావాలు మా వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి కోర్టుల చుట్టూరు తిరిగితే, కూలీ నాలి చేసుకునే వాళ్ళు కోర్టుల చుట్టూరు తిరిగితే ఏ రోజు వచ్చి ఆయన పలకరించలేదు. అలాగా ఆయన రాజకీయ ఉద్దేశం గురించే ఇలాంటి పనులు చేశారు తప్ప కాపుల అభివృద్ధికి ఎప్పుడైతే ఆయన ఒక ప్రణాళిక రచించుకోలేదు, ఆ విధంగా ముందుకెళ్ళలేదు. ఎప్పుడు ఆయన సొంతంగా పోర్ట్ఫోలియోలు ఎలా తెచ్చుకోవాలి, ఎవరిని ఎలా పట్టుకోవాలనే దాని మీద నడిచింది. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చెప్పారు మొన్న, అలాంటి వాటి గురించి మనం మాట్లాడొద్దు, మన సభ్యత కాదు, మా సభ్యత అలాంటి వాళ్ళ గురించి మాట్లాడే సభ్యత అయితే కాదు. పిఠాపురంలో పవన్ గారిని ఓడించడానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇక్కడికి వచ్చి పనిచేసింది. అలాగే ఒక 4 మంత్రుల్ని పిఠాపురంలోనే ఉంటూ పిఠాపురంలో ఓటర్లపై వైసీపీ పూర్తిగా కూడా ఫోకస్ పెట్టింది. మరి
వైసీపీ పెట్టిన ఫోకస్ అంతా ఇక్కడ వర్కౌట్ అవ్వలేదంటారు సార్? ఆయన ఓడించడానికి పలు దిక్కుల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, లేదంటే మిథున్ రెడ్డి గారు కానీ, కురసాల కొనబాబు కానీ, ఇలాంటి వ్యక్తులు 4 దిక్కుల నుంచి వచ్చారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు కూడా ప్రజలు రోడ్ల మీద అయితే కనిపించలేదు. అయితే వీళ్ళు డబ్బులు పంచిపెట్టి మభ్య పెడదామని చెప్పేసి వాళ్ళు ప్రణాళికలు రచించుకున్నారు. అయితే ఇక్కడ వచ్చాక ప్రజలను చూసి ఇది రాయలసీమ కాదు, కోనసీమ, ఇక్కడ ప్రజలు చాలా డిఫరెంట్గా ఉంటారు, ఏదైనా తేడా పాడాలు వస్తే మనమే ఎగిరిపోతాం అనే భయం పడేసి మళ్ళీ ఏ దిక్కు నుంచి వచ్చారో ఆ దిక్కుగా పరుగులు పెట్టారు. మళ్ళీ కనిపించని కూడా కనిపించలేదు. ఈ పిఠాపురంలో ఇంకా ఎటువంటి రాయలసీమ రౌడీయిజం కానీ, లేదంటే చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి కుతంత్రాలు కానీ ఏవి పనిచేయవని చెప్పేసి ఈ ఎన్నికలే సాక్ష్యం. ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ని పిఠాపురం నుంచి ఓడించే పరిస్థితి అయితే ఉండదు. ఫైనల్గా రాజధాని విషయంలో చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. 3 రాజధానులు అన్నారు, అక్కడ కడతాం ఎక్కడ కడతాం అన్నారు. మరి ఈసారైనా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మరి రాజధాని పూర్తి చేసే అవకాశం ఉందంటారా? మహారాజు నెగ్గాడు, డెఫినెట్గా రాజ్యం ఉంటుంది, రాజధాని ఉంటుంది, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు ఉంటాయి, ప్రజలకి మరింత దగ్గరగా చేరే విధంగా సిస్టమ్ అయితే ఉంటుంది. సామాన్యుడు కూడా తమ సమస్యను తెలుపుకునే విధంగా వాళ్ళ దగ్గరికే వెళ్ళి చెప్పే విధంగా కూడా ఉంటుంది. వీళ్ళు మన అధికార వికేంద్రీకరణ చేస్తామని చెప్పేసి, ఒక శాశ్వతమైన రాజధాని కడతామని చెప్పేసి, ప్రపంచ స్థాయిలో ఆశ్చర్యపోయే రాజధాని మన కడతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పడం జరిగింది. ఈసారి కేంద్రం కూడా మన వెంటే ఉంది కనుక డెఫినెట్గా ఈ వచ్చే 2-3 సంవత్సరాలను కూడా రాజధాని పూర్తయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకు తెలియవచ్చిందనమాట. సతీష్ గారు, ఫైనల్గా మీరు పిఠాపురం ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి సార్? నేను సందేశాలు ఇచ్చేంత గొప్పవాడిని కాదు, పెద్దవాడిని కాదు. డెఫినెట్గా పిఠాపురం ప్రజల ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వాళ్ళ కాళ్ళకి పాదాభినందనం చెప్పుకుంటూ, మా దేవుణ్ణి నెగ్గించినందుకు, మన పిఠాపురంని దేశవ్యాప్తంగా ఒక పేరు తెచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ సతీష్ గారు. మీ విలువైన సమయాన్ని మా 9 పాలిటిక్స్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు మరీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి.